నీ చరిత్ర కొంచెం తవ్వితే నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడో చిక్కుడుపల్లి చిక్కపల్లి ఏం ఉర్రనిది చెప్తానరా చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. చీనిపల్లి అంట తొక్కలేదు అసలు. నీ మొహం చూస్తేనే రెడ్లందరూ తన్నాలి. ఏంటి మీ నాన్నగారి పేరేంటమ్మా? గోవిందరెడ్డి. మీ అమ్మగారి పేరేంటమ్మా? తెలీదు. కానీ ఇద్దరు చనిపోయారు. ఆర్థికంగా చాలా చితికిపోయిన కుటుంబంలో పుట్టిన పంచప్రభాకర్కి చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారి దగ్గరుండి మహిళలు ఎలా చూడాలో సరిగ్గా నేర్పించలేదు. తప్పేముందిలేండి, పాపం హ్యాండ్ టు మౌత్ అని ప్రభాకరే చెప్పాడు. టైం ఉండకపోవచ్చు. నువ్వు రారా, నేను తీసుకొస్తాను, ఆగరా. నీకు బడితి పూజ చేసేది నేనేరా. ఈసారి మాత్రం రాంగ్ పర్సన్కి వెళ్ళుకున్నావురా నువ్వు. చాలా రాంగ్ పర్సన్కి వెళ్ళుకున్నావు. నా వెనకమాలు ఎవడున్నాడో, నాకు పెళ్ళయిందో లేదో, దాని వ్యవహారాలు వాటి గురించి నువ్వు చాలా కథల కింద చెప్తున్నావు కదా. అసలు నీ వ్యవహారం కనుక్కోటానికి నీకున్న ఏకైక సిస్టర్ పద్మావతమ్మ గారి దగ్గరికి నేను వెళ్తా. ప్లీజ్ వెళ్ళాలి ప్రభాకర్. ఏంటండి చిన్నప్పుడు ఈ గాడిదకి మహిళలు ఎలా నేర్పించాలో చూపించలేదా? పెంచలేదా ప్రేమగా? ఈ మొక్కై వంగంది మానే వంగుతాడా? ఈ మానును వంగదీసే రెస్పాన్సిబిలిటీ మా లేడీస్ మహిళలపైన ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. చెప్పండి అమ్మా. ప్రభావతమ్మ గారు మీ హస్బెండ్కి డబ్బులు పంపిస్తాడంట కదా, మీరు అందరూ అయితే ఏ కాళ్ళతో చూస్తారని అడగాలనుందిరా. సమ్మగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని. వెళ్తాను ఇంకా తప్పదు కదా, వేయాలి కదా అడుగు ముందుకి. వేయకపోతే నువ్వు ఎలా వస్తావు? అసలు నీ జీవిత నేపథ్యం మాకు ఎలా తెలుస్తుంది?